నువ్వు అదృష్టవంతురాలు కాబట్టే మీ వదినే ఊకుంది. హలో, అంటే ఇప్పుడు ఏమంటున్నావమ్మా? అత్తమ్మ నాకు ఇక్కడ ఉండాలని లేదు. మా పుట్టింటికి నన్ను పంపించే అత్తమ్మ. ఏమైంది మానస, ఎట్లా పుట్టింటికి పోతాంటున్నావు? పెళ్ళైనప్పటి నుంచి నేను ఎవ్వరికి ఎదురు చెప్పలేదు అత్తమ్మ. బుజ్జి పిల్లల కోసం ఎన్ని మాటలన్నా నేను భరించుకుంటా ఉన్నా. అదే పిల్లల కోసం ఇప్పుడు వాళ్ళ అన్నకి వేరే పెళ్లి చేస్తా అంటే నేను భరించలేను అత్తమ్మ. చిన్నమ్మ, ఇప్పుడు నేను ఏమన్నాని నా మాటకి ఇంత రదంతం చేస్తారు వీళ్ళిద్దరు? ఏంది బుజ్జి అంత పెద్ద మాట మాట్లాడి వాళ్ళదే రాదంతమంటున్నావు? బుజ్జి, భార్యాభర్తల బంధం అంటే పిల్లలతోనే ముడిపడి ఉంటదా? పిల్లలు కాకపోతే ఆ బంధానికి విలువ లేదా? వాళ్ళు విడిపోవాలా? అయితే నేను అదృష్టవంతురాలని. ఎందుకంటే ఏడోక్ బిడ్డ, నేనంటే నువ్వు బాధపడాలి. అయినా నిన్ను కాదని నా కొడుకు వేరే పెళ్లి చేసుకుంటాడా? నీ భర్త మీద నీకు నమ్మకం లేదా? చెప్పు బిడ్డ. అవును మానస, నువ్వు అట్లా ఏడవకు. నువ్వు గిదానికే గింతగానం ఏడుస్తావా? మేము అట్లా చేస్తామా? మా అమ్మనేమో కళ్ళతో సైగలు చేస్తుంది, మా చిన్నమ్మనేమో ఏదో చెప్పపోయి నన్ను చూసి మాట మారుస్తుంది. ఏంది బుజ్జి అంతగానం ఆలోచిస్తున్నావు?